ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న వేశారు. రుణమాఫీ పూర్తిగా చేశాకే సిద్దిపేట వస్తానన్న మాట ఏమైందంటూ ఆయన ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి అటు దేవుళ్లను ఇటు రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటిస్తున్న నర్మేట గ్రామంలోనే ఇంకా రుణమాఫీ కాని రైతులు 350 మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోని 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, సుమారు 300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని హరీష్ రావు సంచలన గణాంకాలు బయటపెట్టారు. మాట తప్పిన రేవంత్ రెడ్డికి రైతుల బుసు తగులుతుందని హెచ్చరించారు. నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మేట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మేట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మేట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మేట గ్రామంలోనే ఎంతమంది ఉన్నారు శ్రీకాంత్? 350 మందికి ఒక నర్మేట గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాం. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నాం? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ నా ఆవేదన ఏంటంటే, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1,070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు. అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు ఆగిపోయింది. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నింటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసినా, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల
భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి, ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.